ఓ కిరణ్ ఇంకా కూడా మా వాళ్ళైతే ఇంకా మేము ఇంకా ప్రయత్నిస్తాం. అలాగే మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా వచ్చి ఇస్తే బాగుంటుందని మా ప్రయత్నం మాత్రం ఇది చేద్దామని. పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టం ఇట్లాంటి కార్యక్రమాలు. ఆయన గోవులను ప్రేమిస్తాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కానీ మేమందరం కూడా జనసేన పార్టీ నాయకులుగా పవన్ కళ్యాణ్ అభిమానులుగా ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారికి గోవులు అంటే ఎంత ఇష్టమో. ఆయన ఫామ్ హౌస్లో కూడా వందలాది గోవులైనా ప్రత్యేకంగా బయట నుంచి తెప్పించుకొని దానికి కావాల్సిన భద్రత చూస్తుంటారు. మనం గత కొద్ది రోజులుగా తిరుపతిలో గో రాజకీయం చూసుంటాం. చాలా బాధాకరం. గో సంరక్షణ కోసం పాటుపడాలి కానీ గోతో రాజకీయాలు చేయకూడదు. దీని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు మా నాయకుడు ఆయన ఆదేశాలు కానివ్వండి, ఆయన స్ఫూర్తితో మేమందరం కూడా ఇక్కడ పరిస్థితులు తిరుపతిలో ఉన్న ఎండాకాలం కానివ్వండి, ఎండరీత్యా కానివ్వండి, ఇక్కడున్న గోవులకు మా వంతు సహాయంగా మా పార్టీ తరఫున మా వంతు సహాయం చేయాలని ఆలోచనతో ఈరోజు ఈ గోశాలకి ఒక 4 ఎయిర్ కూలర్లు మేము అందజేయాలని ఆలోచనతో ఆర్డర్ చేసాం. అందులో భాగంగా ముందుగా 2 కూలర్లు తెప్పించాము. ఇంకొక 2 కూలర్లు రేపు ఉదయానికంతా తిరుపతి చేరుకుంటుంది. ఇలానే దాతలు కూడా చాలామంది వచ్చి ఇలా ఇక్కడున్న గోవులకు కనీసం కూలర్లు పెట్టి రాబోయే ఎండాకాలం ఇంకా ఎండాకాలం దృష్టి ఉంచుకొని కూలర్లు పెడితే కనీసం ఇప్పుడున్న పరిస్థితిలో కనీసం కొంచెమన్నా చల్లదనం ఉంటుందేమో ఆలోచనతో ఈ ఒక చిరు ప్రయత్నం చేస్తున్నాం.